అదే నమస్కారం. సండే రోజు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో నేను చెప్పే రివ్యూ చూసి ఖచ్చితంగా మీరు ఆ మూవీ చూస్తారు. డెఫినెట్గా సూపర్ కదా సజెషన్ అని అనుకుంటారు. ముందుగా ఈ వీడియోలో నేను 3 సినిమాలకు సంబంధించి చెప్పబోతున్నా. మెయిన్ ఇక్కాకి సంబంధించి సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా పోటాపోటీ నటించేశారు. దియా మిర్జా ఒకప్పుడు నాకు నచ్చిన హీరోయిన్, మొన్న మధ్య పర్యావరణానికి విఘాతం కలిగిస్తుంది ఎవరంటే పురుషు అని చెప్పేసి ఈ పిచ్చి ఫెమినిజంలో పడి మొగల మీద ఆడిపోసుకుంది. ఇక అప్పటి నుంచి నాకు ఆమె చూసి చిరాకు వస్తుంది. ఈ ప్రకాష్ రాజు ఎప్పుడైతే హిందువుల మీద నానా రకాలుగా యాగి చేస్తున్నాడో అప్పటి నుంచి అతను చూసి చిరాకు వస్తుంది. ఎవరన్నా కానీ నాకు నచ్చని విధంగా కావచ్చు, లేదన్నప్పుడు ఎథిక్స్కి దూరం కనుక వాళ్ళు కనుక తేడా కనుక మాట్లాడితే నాకు వాళ్ళని చూస్తే నాకు నచ్చదనమాట. సో అలా దియా మిర్జా స్క్రీన్ ప్రెజెన్స్ నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. ఎనీవే సినిమాలో చూద్దాను సార్ నా వల్ల కాల. సార్ పాయింట్ ఏంటి, దియా మిర్జా సన్నీ డియోల్ భార్యాభర్తలు. సన్నీ డియోల్ టాప్ మోస్ట్ లాయర్. వీళ్ళకి ఒక పాప ఉంటుంది. ఆ పాపకి బ్లడ్ క్యాన్సర్. దెన్ బోన్ మ్యారోకి సంబంధించేసి తన పేరెంట్స్లో ఒకరి నుంచి తీసుకొని ఎక్కిస్తేనే ఆ పాప బతికిద్ది. సన్నీ డియోల్ చెక్ చేస్తారు, దియా మిర్జా చెక్ చేస్తారు, సెట్ అవ్వదు. మరి ఎవరు ఈ పాపకి తండ్రి అన్నప్పుడు తెలిసింది ట్విస్ట్. సరే, అసలు ట్విస్ట్ క్లైమాక్స్లో ఉండింది. నేను ఎంత చెప్పినా సరే అదైతే నేను రివీల్ చేయనులే. అది ఎవరంటే అక్షయ్ ఖన్నా. ఈ అక్షయ్ ఖన్నా వచ్చేసి తనకు లాయర్ అని తెప్పించి, బట్ అతను చేసుకునే తప్పుల వల్ల అతను లాయర్ అవ్వకుండా అడ్డుకుంటాడు మన సన్నీ డియోల్. ఆ కక్ష మనసులో పెట్టుకుంటాడు. వాస్తవానికి ఈ అక్షయ్ ఖన్నా దియా మిర్జా లవర్స్. కానీ అతను జైలుకి వెళ్ళటం, ఆ మూమెంట్లో ఏమి ప్రెగ్నెంట్తో ఉండటం, దెన్ ఇంకా మరి ఏం చేయలేంటి అన్నప్పుడు ఇక సన్నీ డియోల్ చేరదీయటం, అలా వీళ్ళకి పెళ్ళి అయింది. సో ఇప్పుడు ఆ పాపకి వచ్చేసి బోన్ మ్యారో ఎక్కించాలి, ట్రాన్స్ప్లాంట్ చేయాలి, సంథింగ్ ట్రీట్మెంట్ నడవాలి. కాబట్టి అక్షయ్ ఖన్నానే ఇక్కడ దాన్ని ఏమంటే సూటబుల్ పర్సన్. బట్ అక్షయ్ ఖన్నా వచ్చేసి ఏంటి, అతను అనుకోకుండా ఒక కేసులో ఇరుకొని జైల్లో ఉంటాడు. ఆ కేసుకు సంబంధించి డీల్ చేయాలన్నప్పుడు ఫస్ట్ సన్నీ డియోల్ ఒప్పుకోడు. కారణం వాడు ఎదవ చేసిన తప్పుని తెలుసు. కానీ ఇప్పుడు బోన్ మ్యారో ట్రీట్మెంట్ నడవాలి అంటే వాడే వచ్చి ఇప్పించాలి, దెన్ ఖచ్చితంగా విడిపించాలి. ఆ విడిపించే క్రమంలో ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. ఒక కాలేజీ చదువుకున్న అమ్మాయి కాలేజ్ అయిపోయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిపోతూ బాయ్ ఫ్రెండ్ నుండి కూడా అగైన్ ఈ రోజు నుండి కొంతమంది ఆడవాళ్ళు అలాగే ఉన్నారు. కొంతమంది ఎలాగా బారుకైనా బెడ్ కోసమైనా దేనికోసమైనా డబ్బు కోసం ఎంటర్టైన్మెంట్ కోసం ఇంక చేసేస్తున్నారు వాళ్ళంట. కొంతమంది అసలు బాయ్ ఫ్రెండ్ చేసేసి వదిలిపెడుతున్నారు. కొంతమంది ఏం పర్లేదు డబ్బు సంపాదించి నా గుడి అంటూ ఉన్నారు. అలా ఒక డబ్బు ఉన్నోడితో ఆ రోజు ఎంటర్టైన్మెంట్ అన్నప్పుడు అతనితో సరదాగా టైం స్పెండ్ చేయాలి. బట్ వాడు సెక్సువల్గా దగ్గర వదిలిన మూమెంట్లో ఒప్పుకోదు. దాంతో ఆమెని పొడి చేస్తాడు. ఇక పొడిచాడు, ఆమె చనిపోయింది. ఇప్పుడు దానిలో ఇతను నిర్దోషి అని చెప్పేసి బయట పడేయాలి, అది సన్నీ డియోల్ చేస్తాడు. బట్ చివరికి వాడే దోషి అని చెప్పేసి ఇదే సన్నీ డియోల్ ఇక్క అంటే మన పేకాటలో వచ్చి ఒక కార్డు, ఓకే, ట్రంప్ కార్డు లాంటిది అనుకోవచ్చు, ముక్క అనుకోవచ్చు. అండ్ ఇక్క అని కూడా ఇతను అంటారు, ఎందుకంటే ఒక ముఖ్యమైన వ్యక్తిని ఇక్క అని పిలుస్తారంట. సో అలా నా ఇక్క ఇప్పుడు మొదలైందని చెప్పేసి అంటాడు. సినిమాలో కూడా ఓట మెరుగైన లాయర్ అండ్ ఎథిక్స్తో వాదించి గెలిచే లాయర్ సన్నీ డియోల్కి మంచి పేరు, అర్జున్. బట్ ఇక్కడ వచ్చేసి ఈ కేసులో ఆమె చనిపోయిన తర్వాత కూడా వీడిని నిర్దోషం అని చెప్పేసి విడుదల చేపిస్తాడు. దాంతో అంతా కూడా తక్కువగా మాట్లాడుకుంటాడు ఇతని గురించి. ఈలోపు అతను బయటకు వస్తాడు. అక్షయ్ ఖన్నా తన కూతురికి వచ్చేసి బోన్ మ్యారో వేస్తాడు, బతికేసిద్ది. ఇక ఇప్పుడు ఇక్కా మొదలెడతా అంటాడు. ఇక అప్పుడు అసలు ఏం జరిగింది, చివరిలో అక్షయ్ ఖన్నాని ఎవరు అరెస్ట్ చేస్తారు, ఎలా అరెస్ట్ చేస్తారు, సినిమా చూడండి. సింప్లీ సూపర్. ఈ కాలంలో ఉన్న ఆడపిల్లలు ఎలా ఉన్నారు, డబ్బున్నోడు తప్పులు చేసి ఎలా బయటకు వస్తాడు, ఈ మధ్యలో ఎవరన్నా కనుక సాయం చేస్తే వారిని చంపుతారా, ఆదుకుంటారా ఏంటి, సినిమాలో చాలా చాలా బాగా చూపించారు చూడండి. ఇక తాయ్ కిజైవి అని చెప్పేసి రాధికారి, ఆ సినిమా వచ్చేసి చాలా రోజులైంది వచ్చి, ఆల్రెడీ మీరు చాలా మంది చూస్తుంటారు, నేను ఎప్పుడో చెప్పాలి బట్ చెప్పడం మర్చిపోయాను. అందులో ఒక ఆడది భర్త లేకపోయినా కుటుంబాన్ని ఎలా పెంచి పోషించింది, సమాజంలో డబ్బుంటే ఎలా భయపడతారు, ఎలా గౌరవం వచ్చింది, తన కూతురికి ఏం నేర్పింది, మొగుడు తరిమేస్తే పుట్టింటికి వచ్చిన కూతురికి తన కళ మీద నిలబడే తనని ఎలా చేసింది, చివరికి ఎదవైనటువంటి అల్లుడిని కాదని వదిలిపెట్టి వేరేవాడికి చాలా పెళ్లి చేసింది. సినిమా చాలా చాలా బాగుంటుంది, ఆడవాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిందే. సినిమా ప్రొడ్యూసర్ శివకార్తికేయన్. సినిమాలో ప్రాఫిట్స్ కూడా బాగా వస్తే రాధి కూడా షేర్ ఇవ్వడం జరిగింది. సినిమా ఖచ్చితంగా చూడండి. ముందు చెప్పింది అయితే ఇక్కా వచ్చేసి నెట్ఫ్లిక్స్లో ఉంది. ఈ తాయ్ కిజైవ్ ఎందులో నాకు ఐడియా ఎప్పుడో లాంగ్ బ్యాక్ చూసా. నెక్స్ట్ హ్యాపీ రాజు అని చెప్పేసి ఉంటుంది. మన ఏఆర్ రెహమాన్ మెయిన్ జీవి ప్రకాష్ మంచి మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఈ సినిమాలో నటుడు.
ఇందులో తమ పూర్వీకులు అన్నవాళ్ళు అంగవైకల్యంతో ఉంటూ ఉన్న తాను ఎలానో దానిని జయించి నార్మల్గా పుట్టిన తనకు పుట్టే బిడ్డ ఎలా ఉంటాడని చెప్పేసి భయపడుతున్న ఒక తండ్రి మొత్తానికి అన్ని అవయవాలు సరిగా ఉన్నటువంటి కొడుకు పుట్టేసరికి ఇక ఒకటి చాలు అని చెప్పేసి ఆపరేషన్ చేయించుకొని వాడిని ఎలా గొప్పగా పెంచాడు. ఎంత డబ్బు ఉన్నా కానీ విలువలతో ఎలా పెరిగి విలువలతో ఎలా బిడ్డలు పెంచాడు, ఎలా ఉంచాడు. ఆ తర్వాత వాళ్ళు వచ్చే సమాజంలో గొప్పగా ఉన్నటువంటి మూమెంట్లో వీళ్ళని ఊరళ్ళంటూ తక్కువ చేస్తూ ఉన్నా అవతల వాళ్ళు సిటీలో ఉంటూ ఉన్నా కానీ గౌరవ మర్యాదలకు భంగం కలిగివ్వకుండా అండ్ వీళ్ళ యొక్క గౌరవ మర్యాదలు ఎక్కడ తగ్గనీయకుండా తన కొడుకు కావాల్సిన విధంగా వీరిని మార్చుకొని అవతల వాళ్ళకి క్షమాపణలు అవసరం లేకపోయినా చెప్పి ఇంత చేస్తే చివరికి అవతల వారికి ఏంటో అర్థమైందంటే అసలు ఈ రోజు వాళ్ళ ఆ పొజిషన్ ఉండే కారణమే ఈ హ్యాపీ రాజు వాళ్ళ ఫ్యామిలీ. అందులో కూడా తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని, కొడుకు కోసం తండ్రి చేసే త్యాగాన్ని చాలా బాగా చూపించారు హ్యాపీ రాజు. అది కూడా ఏ ఓటీటీ ఉంది నాకు గురించి గుర్తులేదు. ఓకే, ఐ థింక్ నెట్ఫ్లిక్స్ ఒకటి, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్స్టార్ ఈ మూడిట్లోని 3 ఉన్నట్టుగా ఉన్నాయి. చూడండి, ఇక్క సింప్లీ సూపర్ నెట్ఫ్లిక్స్లో చూడండి. క్లైమాక్స్ మాత్రం పిచ్చెక్కిద్ది అనమాట. నేను రాత్రి సినిమా చూసా, ఎందుకు మరల ఇందాక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ మరలా అదే చూసా క్లైమాక్స్. ఆఫీస్ రాగానే ఖచ్చితంగా ఇద్దాం అనిపించింది. సో ఇస్తున్నాను. ఇక్క బెస్ట్ ఎంటర్టైన్మెంట్ నెట్ఫ్లిక్స్లో ఉంది, చూడండి. క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్ అసలు.